మన చుట్టూ ఉన్న వాళ్ళు రోజుకు ఒక మాట చెబుతూ ఉంటారు. కొందరు అది చేయమంటారు, మరికొందరు ఇది చేయమంటారు. రకరకాల సిద్ధాంతాలు, భిన్నమైన అభిప్రాయాలు. ఇవన్నీ విని మన బుద్ధి ఒక్కోసారి కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. మరి ఈ గందరగోళం నుండి బయటపడి మనసుని ఒక కొండలాగా స్థిరంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే 2వ అధ్యాయం 53వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, రకరకాల శాస్త్రాలు, మాటలు, విమర్శలు విన్న నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా ఉంటుందో అప్పుడే నువ్వు స్థిర ప్రజ్ఞతను పొందుతావు. మనల్ని మనం ఒక క్రీడాకారుడితో పోల్చుకుంటే చుట్టూ ఉన్న ప్రేక్షకులు వేల మాటలు అంటారు, కానీ ఆ ప్లేయర్ల దృష్టి కేవలం ఆట మీద మాత్రమే ఉన్నప్పుడు ఆ మాటలు అతన్ని ఏమీ చేయలేవు. అలాగే నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడు సమాజం చెప్పే అనవసరమైన మాటలు నీ బుద్ధిని పక్కదారి పట్టించకూడదు. ఎప్పుడైతే నీ బుద్ధిని పరమాత్మలో లేదా నీ అంతరాత్మలో ఏకాగ్రతతో నిశ్చలంగా నిలుస్తుందో అప్పుడే నువ్వు యోగాన్ని అంటే నిజమైన విజయాన్ని సాధిస్తావు. మోటివేషన్ ఏంటంటే, స్థిరత్వం లేని చోట తెలివితేటలు పనిచేయవు. మనసు నిలకడగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, అనవసరమైన మాటలను వినకండి. మీ లక్ష్యం వైపు మీ బుద్ధిని నిశ్చలంగా ఉంచండి. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. శ్రీకృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జునుడికి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అసలు ఈ స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు అని అడిగే 2వ అధ్యాయం 54వ శ్లోకం గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను తర్వాతి వీడియోలో చేసి చూపిస్తాను. హరే కృష్ణ.